నమస్కారం ఫ్రెండ్స్. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు తమ స్వార్థం, తమకు దక్కనున్న పదవులు, తమ రాజకీయ భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకెలా పనికొస్తుంది అని చూడటం మినహా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే రాజకీయం శూన్యం. తెలంగాణ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి రాజకీయాలను నమ్ముకుంది. తెలంగాణ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజలను నమ్మింటే చాలా బాగుండేది. కానీ తెలంగాణ తన రాజకీయ అస్తిత్వం కోసం ఒక తెలంగాణ వాది అయిన ఒక పార్టీని నమ్ముకొని గత 10 ఏళ్లలో తీవ్రంగా నష్టపోయింది. ప్రస్తుతం తెలంగాణ ఆ బూజు వదిలించుకొని వేరే బూజును తగిలించుకుంది. అంటే బూజు మాత్రం తెలంగాణలో వదలకుండా అంటి పెట్టుకొని ఉంది. ఒక బూజు పోతే ఇంకో బూజు తప్ప బూజు లేని తెలంగాణ చూడటం ఇంకో దశాబ్దం వరకు తెలంగాణ వాళ్లకు ఒక చిరకాలపు ఒక ఆశగా, ఒక డ్రీమ్గా మిగిలిపోనుంది. గత 9 ఏళ్లుగా పాలించిన ప్రభుత్వాలు, ఆంధ్ర పాలకులు, ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర ఇండస్ట్రియలిస్ట్, ఆంధ్ర ఇన్వెస్టర్స్, ఆంధ్ర ప్రజలకు ముళ్ళు గుచ్చుకుంటే తన పన్నుతో తీస్తా అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి తెలంగాణ ఏ పార్టీని నమ్మిందో ఆ పార్టీనే ఆంధ్ర వాళ్ళకు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అనే స్టేట్మెంట్ విని ఆశ్చర్యపోకుండా తెలంగాణ వాళ్ళు ఎంత ఉదారవాదులు అని అప్పుడు అనుకుంది. తెలంగాణ తనతో జరుగుతున్న మోసాన్ని 9 ఏళ్ల తర్వాత గ్రహించగలిగింది. ఒక తెలంగాణవాది ఆంధ్ర వాళ్లను వత్తాసు పలుకుతున్నాడు అంటే బహుశా తన పెత్తరికం, తన ఉదారత్వం చాటుతున్నాడు అని 9 ఏళ్లుగా తెలంగాణ మోసపోతూనే ఉంది. ఈ తప్పును గ్రహించిన తెలంగాణ 9 ఏళ్ల తర్వాత తాను చేసిన తప్పును గ్రహించి తగు గుణపాఠం చెప్పి ఆ తెలంగాణవాది అయిన వ్యక్తిని ఫార్మ్ హౌస్కే పరిమితం చేసింది. సరే, ఒకడు తన తప్పిదాల వల్ల, తన అత్యాశ వల్ల ఫార్మ్ హౌస్కి పరిమితమైతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన రాజకీయ అక్రమాలను కొనసాగిస్తూ ప్రజల డబ్బుతో 5 ఏళ్ల తర్వాత ఓటు ఎలా కొనాలి అనేది 5 ఏళ్లుగా కొనసాగించడం విడ్డూరం. అది కేవలం తెలంగాణలోనే జరుగుతుంది. ఒక ప్రభుత్వం రైతు భరోసా లేదా రైతు బంధు కోసమే పరిపాలిస్తుంది అంటే డెమోక్రసీ యొక్క పరిస్థితి ఎలా మారిందో చూడవచ్చు. అంటే ప్రజలు ట్యాక్స్ డబ్బులని రైతులపై వెదజల్లి ఓట్లు కొనుక్కోవడం ఒక పరంపరగా మార్చిన గత ప్రభుత్వం యొక్క సేమ్ పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
తూచా తప్పకుండా పాటించి, అదే కాకుండా వాళ్ళు ఇచ్చే డబ్బుల కన్నా మరింత ఎక్కువ ఇవ్వాలని డిసైడ్ చేసుకుంది. అంటే మీ అక్రమం కన్నా మా అక్రమమే సక్రమము అని చెప్పకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వచ్చే ఎలక్షన్ల వరకు కూడా తెలంగాణలో రాజకీయ స్తబ్దత ఉంటుంది. ఏ పార్టీని కూడా తెలంగాణను నెత్తికెక్కించుకొని ప్రజల సంక్షేమం కోసం చూసే టైము లేదు, వాళ్ళకంత అవకాశము లేదు. దాంట్లో బీజేపీ పార్టీ కూడా తన నమ్మకాలు, తన ఆశయాలు ఏమున్నాయో ఇప్పటి వరకు తెలంగాణ వాసులకు అర్థం కాలేదు. కానీ తెలంగాణ వాసులకు ఒకటి అర్థమైంది. తెలంగాణ గుజరాతీలు, మార్వాడీలు నార్త్ ఇండియన్ పొలిటీషియన్స్ గ్రిప్పులో ఉండే వరకు తెలంగాణలో ఎన్ని గిమ్మిక్కులు చేసినా వాళ్ళని ఎన్నుకోవద్దు అనే ఒక దృఢ నిశ్చయం తెలంగాణ వాదుల్లో బలంగా నాటుకుపోయింది. రాజాసింగ్ తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తి అయినా, తెలంగాణ నడిబొడ్డులో ఒక ఎమ్మెల్యే అయినా, రాష్ట్రం మొత్తం తెలంగాణ మట్టు పెట్టుకుపోయినా గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే అయినా, తన రాజకీయ భవిష్యత్తు సేఫ్ అనుకున్న వ్యక్తిని ఇవాళ రెసిగ్నేషన్ మోడ్ వరకు తీసుకొని వచ్చిండ్రు అంటే బీజేపీ పార్టీలో బహిరంగంగా అవినీతి రాజ్యమేలుతుంది అని అర్థం. కనీ విని ఎరుగని రీతిలో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఇన్నేళ్లుగా తన సత్తాతో తన పార్టీని అంటబెట్టుకొని హిందుత్వాన్ని అజెండాను ముందు తీసుకుపోయే రాజాసింగ్ చిర్రెత్తి తన రిజిగ్నేషన్ని ముఖాన వాడేస్తుండో అంటే బీజేపీలో ఏదో భయంకరమైన అవినీతి పాతుకుపోయింది అని అర్థం. రాజాసింగ్ రెసిగ్నేషన్ వల్ల మాకేం ఫరక్ పడదు అనే బీజేపీ మూర్ఖపు స్టేట్మెంట్లను మనం అస్సలు పట్టించుకోవద్దు. రాజాసింగ్ ఇస్ అ బారోమీటర్ ఫార్ ఎ పార్టీ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ హిందుత్వ. నీ బేస్ హిందుత్వ అయినప్పుడు బలంగా ఉన్న నాయకుడిని, ఆ ఆశయాలు ఉన్న నాయకుడిని పక్కకు జరుపుతున్నారు అంటే మీకు ఏదో తెలంగాణ గాలి బాగా సోకినట్టుంది. మీకు తెలంగాణ కాకుండా కాసుల పంట కనిపిస్తుంది. మీ హిందుత్వాన్ని తెలంగాణలో మంట కలిపిన, ఇక్కడొచ్చే డబ్బులతో వేరే చోట హిందుత్వాన్ని పటిష్టంగా ఉంచవచ్చు అనే మీ కుట్రను తెలంగాణ వాసులు గుర్తుపట్టారు. కాబట్టి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తనంతకు తాను రావడం అసాధ్యం. ఇక్కడ ఇంకా ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ చూపిన బాటలో నడిచే తెలంగాణ వాదులు కోకొల్లలుగా ఉన్నారు. కాబట్టి నార్త్ ఇండియన్ పార్టీ ఇక్కడ వచ్చి పాగా వేసి ధైర్యంగా పాలించడం అసాధ్యం. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఆ ధైర్యం లేదు. ఎక్కడో ఒకటి నుంచి ఈ తెలంగాణ వాదులు గోతి దవ్వుతారేమో అని ఒక అంటే నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా అదే భయం. రేవంత్ రెడ్డి ప్లేటు తిప్పితే తెలంగాణ వాదం అందిపుచ్చుకుంటే కాంగ్రెస్కే నష్టమని కాంగ్రెస్ గ్రహించి చాలా కేర్ఫుల్గా ఉంది రేవంత్ రెడ్డితో.
కాబట్టి తెలంగాణ రాజకీయం అసహ్యం అనే స్టేజ్ నుంచి దాటిపోయి ఓ నిర్లిప్తత, రాజకీయ బహిరంగ, ఆ వర్డ్ యూజ్ చేయొద్దు కానీ చేయాల్సి వస్తుంది, అలాంటి స్టేజ్ని మించిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్ నుంచి వాళ్ళు దిగి రావాలంటే రాజకీయ చైతన్యం తెలంగాణలో చాలా అవసరమని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.